హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మీకు ఒక ఇంట్రెస్టింగ్ ప్లేస్ గురించి చెప్తాను. మనలో చాలామంది రొటీన్ లైఫ్ విసుగొచ్చేసి ఈ ఫోన్లు, ల్యాప్టాప్లు అన్నీ పక్కన పడేసి సిగ్నల్ లేని చోటుకి ఎక్కడికైనా ఒక అడవిలోకి వెళ్ళిపోయి ఉందాము అని చాలాసార్లు అనిపిస్తుంటుంది కదా. అలా ఎవరికైనా అనిపించింది అంటే ఒక్కసారి ఇప్పుడు నేను చెప్పే ప్లేస్కి వెళ్ళి ఉండండి. ఎందుకంటే ఇక్కడ ఫోన్స్ ఉండవు, సిగ్నల్ ఉండదు, ఏముండదు. ఈ ప్లేస్ కూడా అడవిలో ఉంటుందన్నమాట. కంప్లీట్గా అడవి. అక్కడ మనకు మొబైల్ ఫోన్ కూడా సిగ్నల్స్ కూడా ఉండవు. అలాంటి ప్లేస్ ఇది. సూపర్గా ఉంటుంది. ఒక మంచి ఎక్స్పీరియన్స్ వస్తుందన్నమాట మనకు. కర్ణాటకలో డీప్ ఫారెస్ట్లో కావేరీ నది పక్కగా ఉంటుంది ఈ ప్లేస్. బెంగళూరు నుంచి టూ అవర్స్ జర్నీ ఉంటుంది మనకు. ఇది భీమేశ్వరి అడ్వెంచర్ అండ్ నేచర్ క్యాంపు. కరెక్ట్గా చెప్పాలి అంటే అడవిలో ఉండే ఒక రిసార్ట్ ఇది అని చెప్పొచ్చు. ఈ భీమేశ్వరి జంగిల్ లాడ్జెస్ అనేవి చాలా ఉంటాయి. అందులో ఇది ఒకటి. ఇది మేము తీసుకున్న కాటేజ్ అనమాట. ఈ కాటేజెస్ కూడా చాలా స్పేషియస్గా నీట్గా ఉన్నాయి. మా రూమ్ బయట నుంచి మీకు ఇప్పుడు నది కనిపిస్తుంది చూడండి. ఆ చెట్టు కనిపిస్తుంది కదా, దాని కింద నుంచి మొత్తం నది. కాకపోతే ఇప్పుడు మేము వెళ్ళిన టైం ఫిబ్రవరిలో కాబట్టి ఇక్కడ వాటర్ లేవు. అక్టోబర్, నవంబర్, డిసెంబర్లో అయితే ఇక్కడ ఫుల్ వాటర్ ఉంటాయంట. రివర్ మొత్తం కూడా బాగా వాటర్ ఫ్లో అవుతూ ఉంటాయి. ఇప్పుడు మేము వెళ్ళేసరికి వాటర్ అసలు ఏం లేవు, చాలా తక్కువ ఉన్నాయి. అక్కడక్కడ కొద్దిగా ఉన్నాయన్నమాట. కొంచెం లోపలికి వెళ్తే డీప్గా ఉన్నాయి కొన్ని వాటరు. అక్కడ బోటింగ్ అవి కూడా చేసాము. ఇప్పుడు ఇది మా కాటేజ్ బయట ఇలా ఉయ్యాలలు కట్టారు. వాటర్ ఉన్న టైంలో అయితే ఇప్పుడు ఆ ఉయ్యాలలో ఎక్కి ఊగుతూ ఉంటే మనకు కింద వాటర్ కనిపిస్తాయి అన్నమాట. వర్షాకాలంలో అప్పుడు అలాగా వాటర్ ఎక్కువగా ఉన్నప్పుడు ఎలా ఉంటుందో ఈ కొన్ని పిక్స్ యాడ్ చేశాను. ఇలా మనం కూర్చుంటే కాళ్ళకు వాటర్ తగులుతూ ఉన్నాయి చూడండి, ఎంత బాగుంటుందో కదా. రిసార్ట్ బయట నది కనిపిస్తుందని చెప్పాను కదా, ఆ వ్యూ ఇది. ఇంక ఇవన్నీ కూడా అడ్వెంచర్ గేమ్స్. ఇలా ఒక కాలువ పైన నుంచి అడ్వెంచర్ గేమ్స్ అన్నీ కూడా ఉంటాయి. వాటర్ ఉన్నప్పుడు అయితే చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది నిజంగా. అసలు మేమైతే మిస్ అయ్యాం బాగా. ఫుల్ వాటర్ ఫ్లో ఉన్నప్పుడు వచ్చింటే బాగుండు అని మాకు చాలాసార్లు అనిపించింది. ఎందుకంటే ఇక్కడ వాటర్ ఉన్నప్పుడు వస్తే నిజంగా చాలా మంచి థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. అడ్వెంచర్స్ కానీ ఇంకా వాటర్ దగ్గర ఇలాగా కాటేజ్ బయట వాటర్ రివర్ ఉండడం అనేది చాలా తక్కువ ఉంటుంది కదా. సో ఆ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది. ఇంకా నైట్లో మేము పడుకున్న బయట 10 o'clock డీర్స్ కనిపించాయి. అసలు నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది వాటిని చూడగానే. ఈవెన్ నేను ఒక ఫోటో కానీ వీడియో తీయాలి అనే విషయం కూడా మర్చిపోయి వాటిని అలా చూస్తూ ఉండిపోయాను. నిజంగా అది చాలా మంచి ఎక్స్పీరియన్స్ అనమాట. మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏదో సరదాగా అలా బయట చూస్తే 10 అయింది. అప్పుడు మొత్తం బయట ఇలా డియర్స్ కనిపిస్తూ ఉన్నాయి. గుంపులు గుంపులుగా వచ్చేసాయి, ఏదో 1, 2 కూడా కాదు. ఇక్కడ జింకలు వెళ్తున్నాయి చూడండి. వీటిని వీడియో కానీ ఫోటో కానీ తీద్దామంటే అసలు కుదరటమే లేదు. అవి అలా పరిగెత్తిపోతూనే ఉన్నాయి మనుషులు కనిపించగానే. ఇక్కడ చెట్లు కూడా అంతే, చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి. ఏదో ఆకాశాన్ని తాకుతున్నాయేమో అనేంత పెద్దగా ఉన్నాయన్నమాట చెట్లు. ఇదొక కాలువ. వర్షాకాలంలో ఇందులో కూడా వాటర్ వస్తూ ఉంటాయన్నమాట. ఇది కరెక్ట్గా చెప్పాలంటే ఎలా ఉంటుంది అంటే ఫస్ట్ ఒక రివర్ ఉంటుంది, దాని తర్వాత కొంచెం ఒక చిన్న ఐలాండ్ లాగా ఒక ప్లేస్ ఉంది, తర్వాత ఇక కాలువ ఉంది, అటువైపు మళ్ళీ మొత్తం రిసార్ట్ ఉంటుందన్నమాట. ఈ రిసార్ట్ కట్టడం కూడా నిజంగా చాలా బాగా కట్టారు. వర్షాకాలంలో ఈ కాలువ మొత్తం వాటర్ వచ్చేస్తుందంట. అప్పుడు అటువైపు ఎలా వెళ్తారు అని అడిగితే తెప్పల్లో తీసుకెళ్తారంట. ఎందుకంటే ఈ కాలువ దాటి వెళ్తేనే అక్కడ తినడానికి ఫుడ్ కానీ ఇంకా క్యాంటీన్ అవన్నీ అక్కడే దొరుకుతాయి, అక్కడే ఉంటాయి, అక్కడే మనం తినాలి. ఇదే ఆ ప్లేసు. ఇక్కడే క్యాంటీన్ ఉంటుంది. ఇక్కడ ఫుడ్ అయితే నిజంగా చాలా చాలా బాగుంది. మనకి ఏంటి అంటే ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడ దొరికే ఫుడ్ తప్ప ఇంకేం దొరకదనమాట. ఎందుకంటే ఇక్కడ ఏం ఉండవు, ఓన్లీ రిసార్ట్ ఒక్కటే ఉంటుంది. వీళ్ళు పెట్టే ఫుడ్డే మనకు తినాలంతే. కాకపోతే టేస్ట్ నిజంగా చాలా బాగుంటుంది. అండ్ పిల్లలకు పాలు కావాలన్నా ఏం కావాలన్నా సరే ఇస్తున్నారు. ప్రాబ్లం అయితే ఏం ఉండట్లేదు. ఇది నేను బ్రేక్ఫాస్ట్లో కూడా చాలా ఐటమ్స్ చేశారు. టేస్ట్ కూడా అంతే, నిజంగా చాలా బాగుంది. నైట్ కానీ ఆఫ్టర్నూన్ కానీ లంచ్ అయితే ఇంకా సూపర్ ఉండింది. ఇక్కడ కృతి మొత్తం బాగా అటు ఇటు తిరిగేస్తూ ఆడుకుంటూ ఉంది. తను మొత్తం తిరుగుతూ ఎంత అల్లరి చేస్తున్నా సరే ఎవరేం అనట్లేదు కూడా. ఇంకా తనకు కావాల్సినవి ఏదైనా అడిగితే ఇస్తున్నారు. ఇక్కడ నిజంగా మనుషులు కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంటున్నారు, బాగా హెల్ప్ చేస్తున్నారు అనమాట. నేను పాప కోసం బాటిల్స్ అవి బాయిల్ చేసి మనం అడిగినా కూడా వాళ్ళు చేసి ఇచ్చారు. సో చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు. ఏది కావాలన్నా సరే మనకు హెల్ప్ చేస్తున్నారు. ఇక్కడ ఏంటి అంటే ప్రతి రూమ్కి కూడా బయట ఇలాగా ఉయ్యాలలు కట్టేశారు. ఈ ఉయ్యాల ఎక్కామంటే మనకు వాటర్ ఉన్న టైంలో కింద మొత్తం ఇలా రివర్ పైన నుంచి ఉయ్యాల ఊగుతున్నట్టు అనిపిస్తుంటుంది.
ఇంకా ఇదేమో వుడెన్ హౌసెస్ అనమాట. మొత్తం వుడ్‌తో కట్టేసి ఉంటారు ఇవి. మేమేంటి అంటే పిల్లలు ఉన్నారు కదా అనేసి నార్మల్ కాటేజ్ తీసుకున్నాము. కాటేజ్ అన్నిటికంటే కాస్ట్లీ ఉంటది. ఫస్ట్ ఏమో టెంట్స్ ఉంటాయి. తర్వాత ఇలా వుడెన్ హౌసెస్ ఉంటాయి. దాని తర్వాత కాటేజెస్ అనమాట. మేమేంటి అంటే కాటేజెస్ తీసుకున్నాము. పిల్లలతో ప్రాబ్లమ్ ఉండద్దు అన్నట్టుగా. ఇక్కడున్న అన్ని కాటేజెస్ కూడా మాక్సిమం రివర్ వ్యూలోనే ఉంటాయి. మనం రూమ్ బయటకొచ్చి చూస్తే వాటర్ ఉన్న టైంలో రివర్ కనిపించేస్తుంది. అలా ఉంటున్నాయన్నమాట ఇక్కడ. ప్రతి కాటేజెస్ కూడా, రూమ్స్ కూడా అన్నీ కూడా. అసలు నిజంగా వర్షాకాలంలో వస్తే ఇది చాలా మంచి ఎక్స్‌పీరియన్స్ అవుతుంది కదా అనిపించింది. మాకంత ఐడియా లేక ఫిబ్రవరిలో వెళ్ళాము. కానీ నిజంగా వెళ్ళాలి అని అంటే అక్టోబర్, నవంబర్, డిసెంబర్‌లో వెళ్తే చాలా చాలా బావుంటుంది అని విన్నాం మేమిక్కడ. ఇక ఇవేమో టెంట్స్. పేరుకి టెంట్సే కానీ ఇవి కూడా రూమ్స్ లాగానే ఉన్నాయి. కాకపోతే చుట్టూ ఉన్న గోడలు ఒక టెంట్ ఫీలింగ్ లాగా వచ్చేలాగా కట్టారంతే ఇవి. ఎందుకంటే నిజంగా టెంట్స్ వేస్తే ఇది అడవి కదా! చాలా భయం ఉంటుంది. అందుకే కంప్లీట్‌గా ఇలా టెంట్ లాగా కాకుండా టెంట్ ఫీల్ వచ్చేలాగా హట్స్ వేశారనమాట. ఇది మేము తీసుకున్న కాటేజ్ బయట వ్యూ. ఖుషి ఇలా ఉయ్యాల ఊగుతుంది. ఇక్కడ కోతులు కూడా చాలా ఎక్కువ ఉన్నాయన్నమాట. అస్సలు చాలా అంటే చాలా. మనం ఎవరు లేము అంటేనా కోతులు మొత్తం వచ్చేసి రూమ్ బయట ఉండిపోయి ఆ ఉయ్యాలలు కూడా ఎక్కి ఊగేస్తున్నాయి. ఈ కోతులతోటి కొంచెం జాగ్రత్తగానే ఉండాలి. ఇక్కడ కాకపోతే పెద్ద పెద్ద సింహాలు, పులులు ఇలాంటివైతే ఏం లేవని చెప్పారు. లియోపార్డ్స్ అక్కడక్కడ తిరుగుతుంటాయి అన్నట్టుగా చెప్పారు. మనం నైట్‌లో బయటకు వెళ్ళేప్పుడు కార్ వేసుకొని వెళ్ళడం బెటర్ అనమాట. ఒక్కళ్ళే వెళ్ళకోకుండా. ఎందుకంటే ఇది అడవి కదా! ఈవినింగ్ అయ్యేసరికి ఇక్కడ జింకలు, ఇంకా అడవి పందులైతే చాలా కనిపించాయి. కాకపోతే వాటిని ఫోటో తీయడం అసలు సరిగ్గా కుదరలేదనమాట. ఈ అడవి పందులు ఇవి కూడా అంతే చాలానే తిరుగుతున్నాయి. ఇంకా ఇవి చిన్నపిల్లలు ఆడుకోవడానికి కొన్ని అడ్వెంచర్ గేమ్స్ లాగా పెట్టారు. ఇక్కడి టైర్స్ ఎందుకు కట్టారో తెలియదు కానీ మిషిక ఇంకా కృతిక ఇద్దరు వాటిపైన ఎక్కేసి ఉయ్యాలలాగా బాగా ఊగేసి ఎంజాయ్ చేస్తున్నారు. వీళ్ళైతే బాగానే ఎంజాయ్ చేశారు పిల్లలు. ఇంక ఇదేమో ఇలా చెక్కలతోటి కట్టారు లోపల వాక్ చేయడానికి. పిల్లలు ఇలా లోపల నుంచి నడుచుకుంటూ బయటకు వచ్చేసేలాగా అనమాట. ఇక్కడ యూజ్ చేసినవి ఏవి కూడా ప్లాస్టిక్, ఐరన్ ఇలాంటివి ఏం లేవు. కంప్లీట్‌గా వుడ్‌తో చేశారు. మొత్తం అన్నీ కూడా వుడ్ తోటే ఉన్నాయన్నమాట ఇవన్నీ కూడా. ఇక ఇదేమో ఒక చెట్టు నుంచి ఇంకొక చెట్టుకి ఒక రోప్ కట్టేశారు. ఆ రోప్ మీద నుంచి ఇలా పిల్లలు కూర్చొని వెళ్ళడానికి ఒకటి సపోర్ట్ తోటి కట్టారనమాట. వాళ్ళు కింద కూర్చోడానికి కొంచెం చిన్నగా సపోర్ట్ లాగా ఉంది. దాన్ని పట్టుకొని ఇలా వేలాడుతూ వెళ్ళొచ్చు. చిన్నపిల్లల కోసం అన్నట్టుగా ఇలాంటివన్నీ చేశారు. సో వాళ్ళకు కొద్దిగా అడ్వెంచర్‌గా ఉంటుంది. ఎంజాయ్ చేస్తారు కదా! పెద్ద పెద్ద అడ్వెంచర్స్ ఎక్కలేరు కదా! అందుకోసం ఇలా చిన్న చిన్నవి చేశారు. పెద్దవాళ్ళ కోసం కూడా సేమ్ ఇలాంటిదే ఉంది. కాకపోతే అది చాలా పెద్దగా ఉంటుందన్నమాట. ఇంకా అక్కడక్కడ తాళ్ళతోటి ఇలా నెట్ లాంటిది కట్టేశారు. దీన్ని పట్టుకొని మనం పైకి వెళ్ళిపోవచ్చు. ఇది పైకి వెళ్ళేసి చెట్లెక్కిన ఫీలింగ్ ఉంటుందన్నమాట మనకు. కంప్లీట్‌గా పైదాకా వెళ్ళి కాసేపు అక్కడ పడుకోవడం కానీ, ఆడుకోవడము అలా చేయొచ్చు. మరీ చిన్నపిల్లలైతే భయపడతారు. సో పెద్దవాళ్ళు లేదంటే ఒక 10 ఇయర్స్ పైన పిల్లలు కూడా దీన్ని ట్రై చేయొచ్చు. ఇది కూడా బాగానే మంచి ఎక్స్‌పీరియన్స్. ఎందుకంటే అలా చెట్లు ఎక్కడము అవి మనకు నార్మల్‌గా ఎక్కలేం కదా! దీని సాయంతో పైకెక్కి కాసేపు అలా టైం స్పెండ్ చేయొచ్చు. మేమైతే ఎలాంటి అడ్వెంచర్స్ కూడా చేయలేదు. ఎందుకంటే చిన్నపిల్లలు ఉన్నారు కదా! వాళ్ళని వదిలేసి మేమేం చేయలేము. వాళ్ళు ఇవన్నీ ఎక్కలేరు కాబట్టి ఏం చేయలేదు. కాసేపు పిల్లల్ని ఆడించుకున్న తర్వాత ఇంకా ఈవినింగ్ బోటింగ్‌కెళ్ళాము. ఇక్కడ బోటింగ్ చేయడానికి కూడా వాటరు లోతుగా ఉన్న ఒక ప్లేస్‌కి తీసుకెళ్లారనమాట. చెప్పాం కదా! ఇక్కడ వాటర్ ఎక్కువ లేవు అని. ఒక్క చోట మాత్రం వాటర్ ఎక్కువ ఉన్నాయి. అక్కడికెళ్ళి అక్కడే బోటింగ్ చేసాము. ఇంకొకటి ఇక్కడ వీక్ డేస్‌లో కన్నా వీకెండ్స్ అయితే జనం బాగా ఎక్కువ ఉంటారు. మనకంత భయం అనిపించదనమాట. మేము వెళ్ళింది ఫ్రైడే, సాటర్డే తీసుకున్నాము. సో ఫ్రైడే రోజు కొంచెం తక్కువ ఉన్నారు. సాటర్డేకి బాగానే వచ్చారు జనము. అంటే వీక్ డేస్‌లో 40-50 మెంబర్స్ వరకు ఉంటే వీకెండ్స్‌లో 100-150 మెంబర్స్ వరకు ఉంటారంట. వీకెండ్స్‌లోనే ఇక్కడ ఎక్కువ వస్తూ ఉంటారని చెప్పారు. ఇంకా మేము ఈవినింగ్ అయింది కదా! కాసేపు అక్కడ ఇసుకలో ఆడుకున్నారు పిల్లలు. తర్వాత బోటింగ్‌కని బయలుదేరాము. ఈ బోటింగ్ కూడా పెద్ద బోట్స్ అంటూ ఏముండవు. తెప్పల్లోనే తీసుకెళ్తారు. ఆ చిన్న చిన్న తెప్పల్లో వెళ్ళడం కూడా మంచి ఎక్స్‌పీరియన్సే. కానీ వాళ్ళు చాలా జాగ్రత్తగా తీసుకెళ్లారు. అసలు పెద్దగా భయమేం లేదు. మేమైతే ఈ బోటింగ్ కూడా బాగా ఎంజాయ్ చేసాము. పిల్లలు కూడా అంతే. వాళ్ళు ఫస్ట్ టైం అయినా సరే భయపడకుండా బాగా ఎంజాయ్ చేశారు. మమ్మల్ని ఈ తెప్పలో తీసుకెళ్ళిన అంకుల్ కూడా చుట్టూ ఉన్నవన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ చాలా బాగా చెప్పారు. అక్కడ ఏమున్నాయి, ఏంటి అన్నవన్నీ కూడా మనకు తెలియదు కదా! కొంచెం దూరం వెళ్ళిన తర్వాత దూరంగా ఒక మొసలి కనిపించింది. మాకు చాలా భయమేసింది మొసలి చూస్తే.
కానీ అవి ఏం చేయమన్నట్టుగా అన్నారనమాట. తర్వాత ఇంకా కింగ్‌ఫిషర్ బర్డ్స్ కూడా కనిపించాయి. ఈ రిసార్ట్‌లో 11-12 అలాగా చెక్ ఇన్ టైం ఉంటుంది. సో, మనం చెక్ ఇన్ అయిన తర్వాత కాసేపు ఫ్రెష్ అయిపోయి లంచ్‌కెళ్ళిపోవచ్చు. 1:30 కల్లా లంచ్ ఇస్తారు. లంచ్ అయిన తర్వాత కాసేపటికి అడ్వెంచర్ గేమ్స్ అవి స్టార్ట్ చేస్తారు. అదయిపోయిన తర్వాత టీ టైం ఉంటది. టీ టైం తర్వాత మళ్ళీ ఇలాగ బోటింగ్‌కి తీసుకెళ్తారనమాట. బోటింగ్ కంప్లీట్ అయిన తర్వాత కాసేపు అక్కడ టైం స్పెండ్ చేసి ఆడుకోవడము, ఫోటోలు తీసుకోవడం అవన్నీ చేయొచ్చు. దాని తర్వాత నైట్ క్యాంప్ ఫైర్ ఉంటుంది. క్యాంప్ ఫైర్ కూడా రివర్ పక్కగానే వేస్తారనమాట. అప్పుడు క్యాంప్ ఫైర్ టైంలో మనకు చికెన్ కబాబు, ఇంకా వెజ్ తినే వాళ్ళకు పన్నీరు ఎక్సెట్రా అలాంటివన్నీ ఇస్తారు. అది అయిపోయిన తర్వాత మళ్ళీ డిన్నర్ ఉంటుంది. డిన్నర్ అయిపోయాక మనం రూమ్‌కెళ్ళి రెస్ట్ తీసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ ట్రెక్కింగ్‌కి తీసుకెళ్తారు. ట్రెక్కింగ్ అయిపోయిన తర్వాత కాసేపు అక్కడ మొత్తం తిరిగి ఫొటోస్ తీసుకోవడము, టైం స్పెండ్ చేయడము, ఆడుకోవడం అలా చేయొచ్చు. అది అయిపోయేసరికి ఎలాగో మన చెక్‌ఔట్ టైం అయిపోతుంది. సో, అసలు డే ఎప్పుడు గడిచిపోతుంది ఏంటి అనేది కూడా మనకు తెలియదనమాట. అలా బిజీగా గడిచిపోతుంది మొత్తం షెడ్యూల్ అంతా కూడా. ఇక్కడ ఇలా తెప్పల్లో కొద్దిగా దూరం తీసుకెళ్ళి 2 రౌండ్స్ వేస్తారంట. కానీ మమ్మల్ని తీసుకెళ్ళిన ఆయన కొంచెం పెద్దాయన. అతనికి ఇలా చేతులు నొప్పొస్తున్నట్టుగా అనిపించిందనమాట మాకు. సో, ఒక్క రౌండే చాలులే అని చెప్పేసి ఇంక ఒక రౌండ్‌కే మేము దిగిపోయాము. బోటింగ్ తర్వాత మిషికా ఇంకా వాళ్ళ నాన్న కయాకింగ్ చేస్తూ వెళ్ళారు. ఇవన్నీ కూడా మనకు ఫ్రీగానే ఇంక్లూడ్ అయి ఉంటాయన్నమాట. మనం రిసార్ట్‌లో అడుగుపెట్టినప్పటి నుంచి బయటకెళ్ళేదాకా అక్కడ మనం తినే ఫుడ్ కానీ, గేమ్స్ ఎవ్రీథింగ్ కూడా ఇంక్లూడ్ అయి ఉంటాయి. మనం పే చేసే మనీలోనే. ఇంకా ఇక్కడ సన్సెట్ ఎంత అందంగా ఉందో అది అస్సలు మాటల్లో చెప్పలేం. నిజంగా అక్కడ ఉండి చూస్తే తప్ప దాన్ని ఎక్స్‌ప్లెయిన్ చేయలేము. అంత బాగుంది సన్సెట్ అనేది. సన్‌రైజ్ కంటే సన్సెటే బాగుందనమాట. ఎందుకంటే మేము రివర్‌కు ఇటువైపు ఉన్నాం కాబట్టి మాకు మార్నింగ్ కొండలు కనిపిస్తాయి. ఈవినింగ్ మాత్రమే సన్సెట్ కనిపిస్తది. మిషికా వాళ్ళైతే మొత్తం ఇసుకలో ఆడుతూనే ఉన్నారు. వాళ్ళని ఒక 1 అవర్ వరకు అలా వదిలేసాం అనమాట ఇసుకలో. చాలాసేపు ఆడుకున్నారు. బాగా ఎంజాయ్ చేశారు. ఇక్కడ మనకి సిటీలో ఇలాంటి ఇసుక ఉండదు. ఉన్న మొత్తం డస్ట్ తోటి ఉంటుంది కదా! సో, అందుకే వాళ్ళు ఆడుకొని అన్నట్టుగా అలా వదిలేసాను. ఈ తెప్పలు ఎంత వెయిట్ ఉంటాయో చూడండి. ఒక తెప్పని తీసుకురావడానికి 4 మనుషులు కావాల్సొచ్చింది. వాళ్ళు అలా బలంగా తీసుకొచ్చి అక్కడ బోర్లిచ్చి పెట్టేస్తున్నారనమాట సాయంత్రం అయ్యేసరికి. ఎందుకంటే ఇంక మళ్ళీ ఎవరు అందులోకి వెళ్ళకూడదు కదా! సో, రివర్స్ చేసి పెట్టేస్తున్నారు గట్టు మీద. ఈవినింగ్ 6 తర్వాత ఇంక ఇక్కడ బోటింగ్ అవన్నీ ఏమి ఉండవు. క్లోజ్ చేసేస్తారు. తర్వాత చీకటి అయిపోతుంది కదా! అందుకోసమని. అక్కడ నుంచి ఇంక అందరూ వెళ్ళిపోవాలి కూడా అనమాట. అక్కడ ఎవరిని ఉండనియ్యరు. ఎందుకంటే చీకటి అయిపోతుంది. యానిమల్స్ అవి వస్తుంటాయి అన్నట్టుగా. ఇవన్నీ కూడా పెద్దవాళ్ళ కోసం పెట్టిన అడ్వెంచర్ గేమ్స్ అనమాట. ఇక్కడ ప్యారలల్ వాక్, క్యాట్ వాక్, ఇంకా ఎలిఫెంట్ ఫుట్ వాక్, జిప్ లైను ఇలా ఇంకా చాలా గేమ్స్ ఉంటాయి. వీటన్నిటికీ కూడా చాలా జాగ్రత్తగా మనకు హెల్మెట్ పెట్టేసి జాగ్రత్తగా చేయిస్తారు. అక్కడ ఒక గైడ్ కూడా ఉంటారు కంపల్సరీ మనతోటి. ఎలా చేయాలి ఏంటి అని మనకి ఎక్స్‌ప్లెయిన్ చేసిన తర్వాతే ఇవన్నీ చేయిస్తారు. అది కూడా మనకు ఇంట్రెస్ట్ ఉంటేనే. మేమైతే ఏం చేయలేదు. అడ్వెంచర్స్ చేయాలి అనే వాళ్ళకు ఈ గేమ్స్ అన్నీ కూడా మంచి థ్రిల్లింగ్‌గా అనిపిస్తాయి. తర్వాత నైట్ ఏమో క్యాంప్ ఫైర్ వేశారు. క్యాంప్ ఫైర్‌లో చెప్పాను కదా! మనకు కావాల్సిన నాన్ వెజ్, పన్నీరు, ఆలు ఇలాంటివి పకోడాలు చాలా చేశారనమాట. ఇది ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ మేము ఇంకా చెక్‌ఔట్ అయిపోయి వెళ్ళిపోతున్నాము. ఒక నిజంగా చాలా మంచి ఎక్స్‌పీరియన్స్ అనిపించింది. చాలా హ్యాపీగా అనిపించిందనమాట. కాకపోతే వాటర్ ఒక్కటి ఎక్కువ ఫ్లో లేవు అనే ఫీలింగ్ ఒక్కటే ఉంది. ఎంతో ప్రశాంతంగా ఈ ఫోన్ కనెక్షన్స్ ఏమీ లేకోకుండా చాలా ప్రశాంతంగా గడిచిపోయింది ఈ ట్రిప్ మొత్తం కూడా. ఇలాంటి అడ్వెంచర్ ప్లేసెస్‌కు వెళ్ళడం ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకు ఈ వీడియో యూస్‌ఫుల్‌గా ఉంటుంది అన్నట్టుగా నేను చేశాను అనమాట. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇంకా నా ఛానల్‌ను ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.